ఇలా రాముడు సైన్య సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి అనతి కాలంలోనే దక్షిణ సముద్రానికి చేరుకున్నారు అందరూ. చేరుకున్న తర్వాత అక్కడ విడిదికి ఏర్పాట్లు చేశారు. ఈ వానర సైన్యంలో గోపుచ్చాలు, గోలాంగులు, బల్లూకాలని 3 రకాలైన జాతులు ఉంటాయి. అలా వేటికి వాటిని విభజించాడు. సుగ్రీవుడు చెప్పాడు, ఏ సైన్యం ఆ సైన్యంగా ఉండాలి. ఈ గోలాంగులు వేరుగా అలా మొత్తం అలా చేశాడు. చేశాక అందరూ కూర్చున్నారు. అక్కడ ఆ రాత్రి సాయంత్రం అయింది. ఆ రాత్రికి అక్కడ విశ్రమించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగాయి. అప్పుడు రాముడు ఒక మాట చెప్పాడు, సుగ్రీవ, ఇది మీరందరూ జాగ్రత్తగా వినండి. రాక్షసులు మాయారూపులు, కామరూపులు, అనేక రూపాలలో వారు రాగలరు. కనుక ఈ యుద్ధం పూర్తయ్యే వరకు నేను, లక్ష్మణుడు తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా, సుగ్రీవుడు హనుమతో సహా వేరే రూపాన్ని ధరించద్దు. అందరూ వానరులుగానే ఉండండి. ఇందులో మహావీరులందరికీ కూడా కామరూపం ఉంది. ఏది కావాలంటే ధరిస్తారు. అప్పుడు మీరు అలా గనక చేస్తే, వేరే రూపం ధరిస్తే ఎవరు మనవాడో ఎవరు పగవాడో మనకు తెలియదు. కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేవలం నేను, లక్ష్మణుడు మాత్రమే మా రూపంలో ఉంటాం. మీరందరూ మీ రూపాలలో ఉండండి అని చెప్తాడు. సరేనని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. ఇప్పుడు రాముడికి ఎదురుగుండా సముద్రం ఉంది. వెళ్ళి అందరూ కొంచెం విశ్రాంతి తీసుకుంటుండగా రాముడు ఆ సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. అక్కడ నుంచొని చూస్తుంటే సముద్రానికి దరి కనిపించలేదు. అవతలొడ్డు మనం కూడా చాలాసార్లు చూసాం. పైగా అప్పుడు పున్నమి నాడు సముద్రం చాలా ఎగసిపడతాయి కెరటాలు. అలా ఇంకా ఎక్కువగా అలలు ఎగసిపడుతున్నాయనిపించింది రాముడికి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాను, అక్కడ సీతమ్మ ఎలా ఉందో, ఇంకా హనుమ వచ్చిన తర్వాత ఇంకా దుఃఖంతో ఉంది. ఇది పాపం ఆయన బాధపడుతున్నాడు. పైకి చూసే వాళ్ళకి రాముడు భార్య కోసం విలపిస్తున్నాడు అనుకుంటారు. అదే అంతవరకే మనలాంటి వారి దృష్టి ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు తన భక్తుడి కోసం, తన జీవాత్మ కోసం ఎలా పరితపిస్తాడో అలా పరితపిస్తున్నాడు రాముడు. అంతేకాక భార్య కోసమే తనను నమ్మి తనతో రావాల్సిన అవసరం లేకపోయినా అరణ్యానికి, వనవాసానికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎప్పుడూ రాముణ్ణి ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఉంటూ రాముడికి సంతోషాన్ని కలిగించడం మాత్రమే తన విధిగా ఉన్న సీతమ్మ అటువంటి అనురూపమైన భార్య కనిపించకపోతే బాధపడినవాడు భర్తే కాదు. అందుకుని పైగా ఎక్కడుంది, ఉండకూడని వాడి ఇంట్లో ఉంది. ఎంత తొందరగా తన భార్యని కాపాడుకుంటే అంత మంచిది. లేకపోతే ఆమెడ ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఉంది. జరగకూడదు జరుగుతుంది. కాబట్టి అది రాముడి యొక్క బాధలో మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఆయన ఏది చూసినా కూడా సీతమ్మ ఉంటే బాగుండు అని ఆలోచించడం కూడా ఏంటంటే, ఇది చూస్తే అంటే తన భార్యకి ఏది నచ్చితే అది, తన భర్తకి ఏది నచ్చితే అది చూసినప్పుడు ఒకరికొకరు గుర్తు రావాలి. అదే అన్యోన్యమైన జీవితం, దాంపత్యం అనబడుతుంది. అందుకనే ఇక్కడ సీతారాములది అన్యోన్యమైన దాంపత్యమని,
భార్యాభర్తలకు సీతారాములే ఆదర్శమని పెద్దలు, ఋషులు, మహానుభావులు చెప్తుంటారు. ఎందుకంటే రాముడు ఏది చూసినా, ఏ పండు చూసినా, ఏ అందమైన దృశ్యాన్ని చూసినా, చల్లటి గాలి వీచినా, చంద్రుడి వెన్నెలని చూసినా ఆయన సీతమ్మని తలుచుకుంటాడు, అక్కడ ఎలా ఉందో అని. ఈ రకంగా రాముడు బాధపడుతున్నాడు. అక్కడ మళ్ళా ఆయనకు ఒక ధైర్యం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, హనుమ ఇంకొక విషయం చెప్పాడు రాముడికి. సీతమ్మని అక్కడ రాక్షస స్త్రీలందరూ కూడా భయపెడుతుండగా త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ ఉంది. ఆమె వృద్ధురాలు, పెద్ద ముసలి రాక్షసి. ఆవిడ లేచి వాళ్ళందరినీ హెచ్చరించింది, కోప్పడింది. ఇది త్రిజట స్వప్న వృత్తాంతం. ఈ త్రిజట స్వప్నం గురించి కూడా మనలో చాలామందికి పెద్దవారికి తెలుసు. ఆవిడ లేచి, ఆ త్రిజట లేచి, వీరందరి మాటలు విని ఆపండి, నేను ఇప్పుడే నాకు కల వచ్చింది, ఆ కలలో సీతమ్మకి మంచి జరగడం కనిపించింది. రాముడు తెల్లటి వస్త్రాలు ధరించి హంసల మీద ఇటువైపు వస్తున్నాడు. అక్కడ ఒక తెల్లటి పర్వతం మీద సీతమ్మ నుంచునుంటే ఆ తల్లి చెయ్యి పట్టుకొని హంస మీదకి ఎక్కించుకుంటుండగా అది తెల్లటి ఏనుగైపోయింది. అలా రాముడు సీతమ్మని తన దగ్గరికి చేర్చుకున్నాడు. మన రాజు రావణుడు నల్లటి వస్త్రాలు కట్టుకొని, జుట్టు విరబోసుకొని, శరీరం అంతా కూడా మలినం పూసుకొని, నూనె తాగుతూ మురికి గుంటలో పడి దొర్లుతున్నాడు. అతనిని నల్లటి వస్త్రాలు ధరించిన వారు, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవారు, చేతిలో యమదండాలు పట్టుకున్నవారు చితకబాతున్నారు. రావణుడు వారి నుంచి తప్పించుకోలేక రోధిస్తున్నాడు. ఈ రకమైన కల వచ్చింది కనుక సీతమ్మకి శుభం జరుగుతుంది, రావణాసురుడు నశించడం జరుగుతుంది. ఇది కల యొక్క అర్థం. కనుక మీరందరూ ఈ మాటలు సీతమ్మని భయపడ్డం మానేసి ఆ తల్లికి శరణు అడగండి. సీతమ్మ చాలా మంచి స్వభావం కలిగింది. ఆవిడ ఒక్కసారి శరణంటే వారు ఎంత తప్పు చేసినా కూడా శరణు చేస్తుంది. అది సీతమ్మ అంటే అమ్మవారు అడగకుండా కూడా శరణు ఇచ్చేస్తుంది, అదనమాట. అది వినగానే ఆ రాక్షస స్త్రీలందరూ భయపడతారు. అమ్మో, అప్పటికే హనుమ జరిగాకే హనుమదంతా జరిగింది. దాంతో వాళ్ళు అప్పుడే వెంటనే ఆ సీతమ్మ చుట్టూ చేరి కొంతమంది, అమ్మా మమ్మల్ని క్షమించు అని అంటే, మా మీద నువ్వు పగబెట్టుకోవు కదా అని అడుగుతారు. లేదు లేదు, రాముడు వస్తాడు, రావణాసుడి సంహరణం జరుగుతుంది, మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను కాపాడుతానని చెప్పింది. కనుక ఇప్పుడు అది గుర్తు చేసుకొని రాముడు సీతమ్మకి ధైర్యంగా అక్కడ త్రిజట ఉంది అనుకుని తలుచుకున్నాడు. ఇలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం ఇప్పుడు సముద్రాన్ని దాటడం ఎలా, ఇది రాముడి ఆలోచన. రాముడు వచ్చి స్నాన సంధ్యలన్నీ చేసుకున్నాక సముద్రుడి దగ్గరికి వచ్చి సముద్రుడిని ప్రార్థించాడు. సముద్ర, నా మీద దయ ఉంచి నువ్వు నాకు మార్గాన్ని ఇవ్వు. ఇక్ష్వాకు వంశీయులు నీకెంతో ఉపకారం చేశారు, అందువలన నీకు ఒక రూపం ఏర్పడింది. కనుక రాముడను ఇక్ష్వాకు వంశీయుడును
నిన్ను ప్రార్థిస్తున్నాను, ఈ సముద్రం దాటడానికి వీలేగా నాకు మార్గాన్ని ఇవ్వు అని అడుగుతాడు. అంటే సముద్రాన్ని రెండుగా అవ్వాలి అని మనం అనుకోవచ్చు, అంటే సముద్రం దారి ఇవ్వడం, అందుమీద వెళ్ళిపోవచ్చని. కానీ సముద్రం నుంచి ఎటువంటి అలికిడి కనపడదు. అలా తన సముద్రుడు గంభీరమైన అలలతో అలా ఘోషతో ఉన్నాడు. కాసేపు చూశాడు రాముడు. ఇప్పుడు కోపం వచ్చింది ఆయనకి. ఇంత అహంకారమా నీకు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయావు. ఇక్ష్వాకు వంశీయులు కదా నీకు ఉపకారం చేశారు, ఆ ఉపకారాన్ని మర్చిపోయి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి. కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడకుండా అపకారం చేసే ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి నువ్వు కృతజ్ఞత లేదు, నీకు కృతజ్ఞుడివి. కనుక నేను కోపించకముందే నాకు దారి ఇవ్వు అంటాడు. అయినా కూడా ఎటువంటి సమాధానం రాదు. అప్పుడు రాముడు వెంటనే బాణం తీసి ఆ సముద్రుడి మీద గురి పెడతానని, సముద్రాన్ని అంతా కూడా క్షోభింపచేస్తాను. ఇప్పుడు ఈ బాణంతో సముద్రాన్ని క్షోభింపచేస్తాను. అందులో ఉన్న జలచరాలన్నీ కూడా మరణించేలా చేస్తాయి. నీరు లేకపోతే జలచరాలు ఏముంటే వాడి ప్రాణాలు పోతాయి కదా అని చెప్పి కోపంతో ధనుస్సు పట్టుకొని బాణప్రయోగానికి సిద్ధమైపోతాడు. అప్పుడు పరుగున లక్ష్మణుడు వచ్చి అన్నగారిని కాళ్ళు పట్టుకొని, అన్నా అంత కోపం తెచ్చుకోకు, నువ్వు కోపిస్తే సముద్రుడేంటి, సమస్త లోకాలు ఉండవు, లోకమే ప్రళయంలో మునిగిపోతుంది. కానీ ఇప్పుడు నువ్వు సముద్రం మీద కోపం తెచ్చుకొని బాణం వేస్తే అన్యాయంగా అనేకమైన జీవులు మరణిస్తాయి. అలా చెయ్యొద్దు. మనకి సముద్రంతో శత్రుత్వం లేదు కదా, మన శత్రువు దగ్గరికి మనం వెళ్ళి అక్కడ శత్రువుతో పోరాడాలి. ఇప్పుడు సముద్రుడు ఒక్కడి మీద, సాగరుడి మీద కోపం తెచ్చుకుంటే అతని మీద కోపంతో నువ్వు గనక చేసే పని మిగిలిన వారికి, అంటే ఏ తప్పు చేయని వారికి ప్రమాదం కలిగిస్తుంది. అది నీకు అపకీర్తి కదా అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించి రాముణ్ణి బాణం వేయకుండా ఆపుతాడు. అప్పుడు రాముడు శాంతించి, సరే లక్ష్మణ, నువ్వు చెప్పింది నిజమే, ఈ సాగరుడు తనంతట తాను వచ్చి నాకు సమాధానం చెప్పే వరకు నేను ప్రాయోపవేశం చేస్తాను అంటాడు. నిరాహార దీక్ష అన్నమాట. ప్రాయోపవాసం చేస్తానని చెప్పి అక్కడ దర్బలు పరుచుకొని పడుకుంటాడు. అందరూ ఏం చేయాలో అర్థం కాదు. సుగ్రీవుడు, హనుమ, లక్ష్మణుడు అందరూ అలా ఉండిపోతారు. ఏమిటి ఇంత నిర్ణయం తీసుకున్నాడు స్వామి అని. ఇంతలో ఆ మహానుభావుడు సాగరుడు పైకి, సముద్రంలోంచి పైకి వచ్చాడు మానవ రూపంలో. చక్కగా తెల్లటి బట్టలతో ఉంటాడు. రత్న మాణిక్యాలలో అలంకరించబడి ఉన్న అనేక నగలతో, మహా కిరీటంతో, సముద్ర గర్భంలోనే చాలా విలువైన రత్నమాణిక్యాలు ఉన్నాయి. ఇంకా సముద్రుడి శరీరం మీద ఉన్నవి ఏబాటి. అంతటి దివ్య తేజస్సుతో ఆ సముద్ర గర్భంలోంచి సముద్రుడు బయటికి వస్తాడు. వచ్చి, రామ స్వామి అంత పని చేయకు, దాని నుంచి పరాయోపవేశం నుంచి విరమించు అని పలుకుతాడు. వెంటనే రాముడు ఆనందించి లేచి సముద్రుడికి నమస్కారం చేస్తాడు.
నా మీద నీకు ఇప్పుడు దయ కలిగిందా అన్నట్టు. అంత సముద్రుడు చెప్తాడు, రామా నువ్వు పుణ్యశ్లోకుడువు, పరంధాముడివి. సముద్రుడు చెలియలి కట్ట దాటరాదు. అది కూడా నువ్వు ఇచ్చిన నిబంధనే కదా. సృష్టిలో కొన్నిటికి కొన్ని ధర్మాలను ఇచ్చాడు భగవంతుడు. ఆ ధర్మాలని అవి తప్పితే ఆయనే శిక్షిస్తాడు. కనుక ఇప్పుడు నేను సముద్రాన్ని రెండుగా చేస్తే ఏమవుతుంది? రెండు వైపులా ఉప్పెనలా అయిపోతుంది. అంతే కదా. పైనుంచి ప్రవాహంగా వస్తున్న వేగంగా వస్తున్న నీరుని మనం ఆపితే అది ముందుకి రాలేక వెనక్కి వెళ్ళేటప్పుడు ఉధృతం ఎక్కువ అవుతుంది. ఆ రకంగా ఇక్కడ ప్రమాదం కలుగుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. కనుక నేను ఆగాను, అంతేకాని నీ మీద నాకు గౌరవం లేక కాదు అని చెప్పి, దీని మీద నువ్వు ఒక వంతెన నిర్మించు, వారధిని కట్టు, అది నీటిలో మునిగిపోకుండా నేను చూసుకుంటాను, నీటిపైన తేలేలా నేను చేస్తాను. అలా ఇక్కడి నుంచి లంక వరకు వారధి నిర్మించు. సేతువు, వారధి అన్నా సేతువన్నా వంతెనన్నా ఒకటే, మనం 3 చెప్పుకున్నాం. అలా నిర్మించి నీ సైన్యం అంతా కూడా చక్కగా అవతలి ఒడ్డుకు చేరగలుగుతారు అని. సరే, రాముడు సంతోషిస్తాడు, నువ్వు చెప్పింది బాగుంది, కానీ ఈ సముద్రం మీద వారధి కట్టడం అన్నది ఎలా జరుగుతుంది? చాలా తక్కువ సమయంలో జరగాలి. అటువంటి వాడు ఎవరున్నారు? మరి ఏ పని చేయాలంటే అందుకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కదా, లేకపోతే కష్టం. అప్పుడు నలుడిని చూపిస్తాడు. నీ సైన్యంలో నలుడున్నాడు, మహావీరుడు. అతను విశ్వకర్మ కుమారుడు. విశ్వకర్మ అంటే దేవతల శిల్పి, ఇంజనీర్. ఆయనే అన్ని కట్టడాలు కడతాడు. రాక్షసులకి మయుడు అని శిల్పి ఉంటాడు. విశ్వకర్మ దేవతలకు, మయుడు రాక్షసులకు శిల్పులు. అందుకే లంకానగరం కూడా ఆ మయుడు నిర్మించాడు. విశ్వకర్మ అతి తక్కువ సమయంలో అనేకమైన నిర్మాణాలు చేయగలడు. అతని అంశతో పుట్టినవాడు ఆ నలుడు. అతని సారథ్యంలో ఈ మహాసముద్రానికి వంతెన నిర్మించు అని చెప్పి ఆయన విజయోస్తు అని చెప్పి రాముడిని దీవించి మాయమైపోతాడు. వెంటనే నలుడిని పిలుస్తాడు రాముడు. నాయన, ఇప్పుడంతా నీ మీద ఆధారపడి ఉన్నాం కనుక ఈ మహాసముద్రానికి ఏ రకంగా వంతెన కట్టాలి, ఇంతటి సైన్యం నడిచి వెళ్ళడానికి వీలుగా కట్టాలి, అది నువ్వే ఆలోచించి ఆ వారధి నిర్మాణాన్ని మొదలుపెట్టు అని చెప్తాడు రాముడు. ఆ రకంగా సముద్రుడి సూచన మేరకు శ్రీరాముడు చెప్పిన వెంటనే నలుడు ఆ సముద్రం మీద సేతువుని కట్టడానికి తగిన ఆలోచన చేస్తాడు. జై శ్రీరామ్.